అమ్మా ఏంటమ్మా ఏమైందే? మా అత్తగారు కొంపలో నేను ఉండలేనమ్మా. ఆవిడకి నేను చాకరీ చేయలేను. ఇంట్లోంచి మీ నాన్న నేనే వెళ్ళిపోతాం. అదేంటమ్మా మీరెక్కడికి వెళ్తారు? కొండి పెట్టేంత ఓపిక నా దగ్గర లేదమ్మా. నువ్వెందుకమ్మా చేయటం? నేనే నీకు వేడి వేడిగా వండి పెడతాను. అదేదో మీ అత్తగారికి చేయొచ్చు కదనే. అమ్మా అత్తగారు అమ్మ ఒకటవుతుందా? కాదు కాబట్టి మీ అత్తగారిని బాధ్యతగా చూసుకోమని చెప్తున్నానమ్మా. ఎందుకు? మీ భర్తని కని పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేసిందని తెలిసిన తర్వాత నిన్నిచ్చి పెళ్లి చేశానే, అందుకు. నన్ను అర్థం చేసుకోవట్లేదమ్మా. అర్థం చేసుకోవడం అంటే నువ్వు ఏడ్చుకుంటూ వస్తే ఇలా కూర్చోబెట్టి మీ అత్తమామలు వచ్చి కాళ్ళు మొక్కేదాకా ఎళ్ళొద్దు ఇక్కడే ఉండని చెప్పడం అమ్మా అర్థం చేసుకోవడం అంటే. పుట్టిల్లంటే ఆడపిల్లకి కష్టం వస్తే అండగా నిలబడేది గాని ఆడపిల్ల సంసారానికి అడ్డుగా నిలిచేది కాదే. అది అర్థం చేసుకో, నీకే మంచిది. అంటే నన్ను దెప్పి పొడుస్తున్నావా? లేదమ్మా, నీ సంసారాన్ని చిందరవందర చేసుకోవద్దని చెప్తున్నాను. ఈ తల్లి మాటలు ఎంతమందికి నిజమనిపించాయి? ఈ కథ కేవలం